వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. నెల్లూరు జిల్లా గూడూరు గ్రామదేవత తాళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో సంక్రాంతి తర్వాత వచ్చే నెల మొదటి ఆదివారం అమ్మవారికి నెల పొంగళ్లు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో పలు రకాల పుష్పాలతో అమ్మవారు పోలంగి సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి పొంగళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. దేవస్థానం భోగి పండుగ ముందు రోజు ఉత్సవం చేయడం ఆనవాయితీ. గ్రామ దేవత తాళ్లమ్మ గ్రామంలోకి ప్రవేశిస్తేనే భోగి మంటలు వేసుకొని భోగి పండుగ జరుపుకుంటారు. ఉత్సవం జరిగిన 4వ ఆదివారం నెల పొంగలు జరుపుతాము. ఈ నెల పొంగలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక 6,000 మంది పైనగా భక్తులు వచ్చి ఒక 5,000 మంది దాకా ప్రసాదాలు భోజనాలు అన్నదాన కార్యక్రమం పెడతాము. దాంట్లో ఒక 5,000 మంది దాకా దాంట్లో పాల్గొంటారు. ఇది ప్రతి సంవత్సరము ప్రతిష్టాత్మకంగా తీసుకొని జాగ్రత్తగా నిర్వహిస్తున్నాము.
రిపబ్లిక్ డే రోజున జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న గొండుగల్ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ జాహ్నవిని గ్రామస్తులు గర్భిణీలు ఘనంగా సత్కరించారు. ఏలూరు జిల్లా గుండుగల్ను పీహెచ్సీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు. ప్రతి నెల 9వ తేదీన పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వచ్చే సుమారు 70 మంది గర్భిణీలకు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో భోజనం అందిస్తున్న కార్యక్రమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా అదేవిధంగా డాక్టర్ జాహ్నవికి అవార్డు వచ్చిన సందర్భంగా ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జాహ్నవి, డాక్టర్ శరణ్య, సిహెచ్ఓ ఇందిరా, సత్యసాయి సేవా సమితి ప్రతినిధి కోడూరి లక్ష్మీ నరసింహమూర్తులను దుస్సాలవాలతో సత్కరించారు. నన్ను నమ్ముకుని ఎవరైతే హాస్పిటల్కి వచ్చారో వాళ్ళ మీద నేను ఎప్పుడు చిరాకు పడకూడదు. వాళ్ళు ఎంతో కొంత సాటిస్ఫై అవ్వాలి. అది పేషెంట్ ఎవరివ్వండి, ఉద్యోగి ఎవరివ్వండి, ఎవరైనా కూడా 100% మీ సహకారం 100% మీకు నన్ను రికగ్నైజ్ చేశారు అంతే. కానీ ఒక స్థాయికి వెళ్ళిన దానికంటే అది నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. కాబట్టి వాళ్ళు కష్టపడబట్టే నన్ను ఈ స్థాయిలో ఉంచారు అంతేగాని నేను చేసింది మాత్రం ఏమీ లేదు ఇందులోని. నేను చక్కగా వచ్చి నా ఉద్యోగం నేను చేసుకుని వెళ్ళా, వాళ్ళు నన్ను పిలిచారు, నన్ను గుర్తించారు, నా పేషెంట్ని గుర్తించారు అంటే దీని వెనకాల ప్రతి ఒక్కళ్ళ సహకారం ఉంది. మెయిన్గా ఫీల్డ్ వర్కే. మేము కూర్చునేది బిల్డింగ్లో చేస్తాం, కానీ ఎండలో వానలో వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి పిల్లల్ని వదిలేసి చేసేది మాత్రం ఫీల్డ్ స్టాఫ్. అందరికీ కూడా అవార్డు మీ అందరూ కన్సల్ట్ చేసి స్టార్ట్ చేసాం. కరెక్ట్గా 10వ వార్షికోత్సవం కూడా, ఎందుకంటే ఫిబ్రవరి మొదలు పెట్టాం, ఫిబ్రవరి సంవత్సరం అయింది. ఈ సంవత్సరం చక్కగా విజయవంతమైంది. ఇక్కడ ఈ 2 బిల్డింగ్ల మధ్యలో చిన్న షెడ్ ఒకటి ఏర్పాటు చేద్దాం అని అనుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు 3వ కాబట్టి 3వ వెళ్ళగానే మనం ముహూర్తం పెట్టి స్టార్ట్ చేసి షెడ్ ఒకటి వేయించాం. మీరు చేస్తున్నారు, చాలా చేస్తున్నారు. ఊళ్ళో స్వచ్ఛంద సేవ సాయిబాబా టెస్ట్ బాగా చేస్తున్నారు. అలాగే వికలాంగులు టెస్ట్ బాగా నిజంగా వీళ్ళకి ఆస్తులు ఉండు కాదండి, వీళ్ళకి ఆస్తులు ఉండు కాదు, వెనకాల కోట్లు ఉండు కాదు, ఏం కాదండి. వాళ్ళకి వచ్చే దాంట్లోనే వాళ్ళు కష్టపడే దాంట్లో ఒకడు బస్ డ్రైవరు, ఒకటి సైకిల్ షాపు, ఒకడేమో ఆ షాపు, ఒకటి ఈ షాపు పెట్టుకుని సేవ చేస్తున్నారంటే ఇది రికార్డ్ బ్రేక్. గుండుగోల్లో మేము 100 కోట్లు సంపాదించడం, 1,000 కోట్లు సంపాదించడం ఎవరు మార్చలేదు. కానీ వీళ్ళ మట్టికి బాగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం నుంచి ప్రతి వారం భోజనం పెడతామంటే కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. మెగాస్టార్ చిరంజీవి రుద్ర అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ ఈ పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తక ఆవిష్కరణ విషయాన్ని మంత్రి కొండా సురేఖ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఆధ్యాత్మిక విలువలు, సాంస్కృతిక వారసత్వాన్ని యువతకు చేరువ చేసేలా ఈ పుస్తకాన్ని రూపొందించడం సంతోషంగా ఉందని అన్నారు. నేటి తరానికి ఇటువంటి విలువైన పుస్తకాలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. రచయిత్రి సుస్మితా పటేల్ ప్రయత్నాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పుస్తక ఆవిష్కరణకు అంగీకరించిన మెగాస్టార్ చిరంజీవికి మంత్రి కొండా సురేఖ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. గౌరవ
మంత్రి గారు కొండా సురేఖ గారి కుమార్తె కొండా సుష్మిత పటేల్ ఈ చిన్న వయసులోనే ఒక శివపురాణం సంబంధించి రుద్ర అనే పేరుతోటి చక్కటి పుస్తకం రాశారు. నేటి జనరేషన్ కి మన పురాణాలు ఏంటి, ముఖ్యంగా శివుడు పార్వతి వాళ్ళ యొక్క అపూర్వమైన కలయిక ఏంటి, తద్వారా ఈ లోక కళ్యాణం ఏం జరుగుతుందని దాని మీద చాలా చక్కగా తను వివరించిందని నాకు అర్థమవుతుంది. అండ్ నేటి జనరేషన్ కోసంగా ఇలాంటి యంగ్స్టర్స్ రాయటం అనేది వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారన్న నమ్మకం నాకుంది. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇలాంటి పుస్తకాలు మరెన్నో రాయాలని, ఇంత చిన్న వయసులోనే నువ్వు ఇంత మంచి పుస్తకం అమ్మా నాన్నకి పేరిచ్చే విధంగా నువ్వు మంచి రచయిత్రిగా ఉండాలని చెప్పేసి, నేటి జనరేషన్ నేను పొగిడేంత గొప్ప రచయిత్రి కావాలని. Thank you, Pednana. I'm telling you one thing. I've started Ashwadama as well. It is in the middle. Ashwadama కూడా మీరే రిలీజ్ చేస్తారు. నాకు అది పనిగా పెట్టదు, మిగతా వాళ్ళు చాలు. శివుడు సంబంధించి శివశంకర పుస్తకం కాబట్టి నేను చేస్తాను, మిగతా నాకు పెట్టకు. మంచి భవిష్యత్తు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆలయాల ఆగమ విధానాల్లో దేవాదాయ శాఖ అధికారులు జోక్యం చేసుకోవద్దన్న మంత్రి ఆనం. ఆగమ పండితుల సూచనలు సలహాలతో అధికారులు ముందుకు వెళ్లాలని ఆదేశం. అంబటిని ఐకాన్ గా చూపడం వల్లే వైసీపీ నష్టపోయిందన్న జనసేన ఎమ్మెల్సీ నాగబాబు. తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న 11 సీట్లు కూడా దక్కవని హెచ్చరిక. రాజకీయ లబ్ధి కోసం తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేయడం ఎక్కడైనా మానుకోవాలి. కూటమి ప్రభుత్వానికి హితవు పలికిన మాజీ మంత్రి కార్మూరి నాగేశ్వరరావు. రుద్ర పుస్తకాన్ని రచించిన మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత. పుస్తకాన్ని ఆవిష్కరించి రచయిత్రి ప్రయత్నాన్ని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.